Hi, hello everyone. Welcome back to my YouTube channel Nishi Vlogs. Today topic AP టెట్ మరియు డిఎస్సికి ఉపయోగపడే 250 సోషల్ బీట్స్. లెట్ us start now. భూచలనం యొక్క తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతం భూమధ్య రేఖ. సాధారణంగా భూకంపాలు సంభవించని దేశం ఆస్ట్రేలియా. 1904లో బ్రిటన్తో స్నేహపూర్వక ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఫ్రాన్స్. భారత 6వ రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సరము 1977 జూలై 25. పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజులు నిరాహార దీక్ష చేసి ఏ సంవత్సరంలో చనిపోయాడు? 1952 డిసెంబర్ 15వ తారీఖున. స్విట్జర్లాండ్ మహిళలకు ఓటు హక్కు లభించిన సంవత్సరం 1971. జీవించే హక్కు భంగపరచరాదని, కాలుష్యరహిత నీటిని, గాలిని పొందే హక్కు ప్రజలకుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంవత్సరము 1991. ఈ ఉద్యమం తర్వాత పర్యావరణ సుస్థిరత కోసం ప్రజలు ఆలోచించారు. చిప్కో ఉద్యమం తర్వాత పెకింగ్ విశ్వవిద్యాలయం ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1902. జర్మనీలోని 11 మంది ప్రముఖ రాజకీయ నాయకులని మరణశిక్ష ద్వారా ఉరితీసిన న్యాయస్థానం న్యూరెంబర్గ్. ప్రపంచ యుద్ధం తర్వాత వైమర్ గణతంత్ర రాజ్యం ఏ దేశంలో ఏర్పడింది? టర్కీ. మైనం పూత వంటి ఆకులు గల అడవులు ఇచ్చట కలవు. మధ్యధర వృక్షజాలం. రబీ కాలంలో పండించే ప్రధాన నూనె గింజలకు చెందిన పంటలు ఏవి? అవిసెలు, ఆవాలు. ప్రపంచంలో భారతదేశ రసాయనిక పరిశ్రమ ఎన్నవ స్థానంలో ఉంది? 12వ స్థానం. భూ ఉపరితలానికి చేరి తీవ్ర నష్టాన్ని కలిగించే భూకంప తరంగాలు ఎల్ తరంగాలు. అధిక సంఖ్యలో ముద్రితమై అధిక విద్యావంతులు చదివిన పుస్తకము సత్యార్థ ప్రకాష్. గాంధీ గుజరాత్లో స్థాపించిన పత్రిక నవజీవన్. ఏ సంవత్సరం నుండి ఫ్రాన్స్లో ద్రవ్య కొలమానం కరెన్సీ అయిన లివర్లు నిలిపివేయబడినవి? AD 1794. AD 1942లో హిట్లర్ ఏ దేశంపై దండెత్తాలని నిర్ణయించుకున్నాడు? రష్యాలో 1905 ప్రాముఖ్యత. రక్తసిక్త ఆదివారం విప్లవం. 5 సంవత్సరాలలోపు పిల్లలలో పౌష్టికాహార లోపం ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నది? గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్. సవర గిరిజన జాతి వారు డాష్ పనికి వెళ్ళేవారు. అస్సాంలో తోటల పనికి వెళ్ళేవారు. సంతాల్ గిరిజనులు ఒడిశాలోని గనులలో పనికి వెళ్ళేవారు. భారత ప్రభుత్వం ఎప్పటి నుండి విదేశీ సంస్థలు చిల్లర వ్యాపారంపై పెట్టుబడులు పెట్టుటకు అనుమతి ఇచ్చినది? 2012. సిక్కులకు ప్రత్యేక దేశం ఖలిస్తాన్ కావాలని పోరాటాలు చేసిన నాయకురాలు భింద్రేవాలా. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి గవర్నర్ల అనుమతితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందిని నియమిస్తారు? ఆర్టికల్ 324(6). ట్రాఫిక్ నినాదాలు 6 రకాలు. హుమాయూన్ ఇరాన్లో ఎవరి సహాయం పొందాడు?
సఫావిద్ షా. మొఘలుల మున్సబ్దారీ విధానం ఎవరిని పోలి ఉంది? విజయనగర రాజుల అమరనాయంకర విధానం. హైదరాబాద్ రాష్ట్రంలో 6535 గ్రామాలలో ఎన్ని జాగీర్లు కలవు? 1500 జాగీర్లు కలవు. ప్రాచ్య పండితులు అని ఏ ఖండం వారిని పిలుస్తారు? యూరప్. ఏ సంవత్సరంలో స్వామి దయానంద సరస్వతి మరణించిరి? 1883. ఏడి 1868లో మొదలైన పత్రిక అమృత బజార్. దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష విధానాన్ని ప్రవేశపెట్టిన దేశం ఇంగ్లాండ్. ఏ ప్రాంతంలో ఈబో తెగ నివసించేది? ఆగ్నేయ నైజీరియా. 1930లలో బ్రిటిష్ వలస ప్రభుత్వంపై తీవ్రవాద దాడుల్ని సమర్థించింది హెర్బర్ట్ మకాలే. 1991లో వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందంపై సంతకాలు చేసిన దేశాలు అమెరికా, రష్యా. 1980లో విజ్ఞాన శాస్త్రం పర్యావరణ కేంద్రం అన్న దానిని స్థాపించింది మేధా పాట్కర్. మానవ హక్కుల ప్రకటనలోని ఏ అధికరణం ప్రకారం ఎవరిని అకారణంగా అరెస్ట్ చేయకూడదు, నిర్బంధించకూడదు, బహిష్కరించకూడదు? అధికరణం 9 ప్రకారం. వెండి, టంకా, రాగి, జటాల్ నాణెములను ప్రవేశపెట్టినది ఎవరు? ఇల్టుట్మిష్. గుర్రములపై రాజముద్ర వేయుట ప్రవేశపెట్టినది ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. ప్రిన్స్ ఆఫ్ మనీయర్స్ ఇతని బిరుదు? మహమ్మద్ బిన్ తుగ్లక్. ఇబన్ బటూటా అనే మొరాకో యాత్రికుడు ఏ రాజు కాలంలో భారతదేశాన్ని సందర్శించెను? మహమ్మద్ బిన్ తుగ్లక్. లోడీ వంశరాజులలో గొప్పవాడు సికిందర్ లోడీ. హుమయూన్ నామా గ్రంథ రచయిత గుల్ బదన్ బేగం. షేర్షా సమాధి ఎక్కడ కలదు? ససరాం. శివాజీ కుమారుడు సంభాజీని ఔరంగజేబు ఏ సంవత్సరంలో వధించెను? క్రీస్తు శకం 1689. షాజహాన్ ఏ సంవత్సరంలో మరణించెను? క్రీస్తు శకం 1666. అక్బర్కు రాణా ప్రతాప్ సింగ్కు మధ్య హల్దీఘాట్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? క్రీస్తు శకం 1576. షేర్షా ఏ జాతీయుడు? ఆఫ్ఘన్ జాతీయుడు. క్రీస్తు శకం 1690 నుంచి డచ్ వారి ప్రధాన కేంద్రం ఏది? నాగపట్నం. మొదట్లో మితవాదుల ఆధీనంలో ఉండి తర్వాత అతివాదుల ఆధీనంలోకి వెళ్ళిన ఉద్యమం ఏది? వందే మాతర ఉద్యమం. వందే మాతర ఉద్యమంలో అరెస్టు చేసి బాలగంగాధర్ తిలక్ను ఎక్కడ జైలులో బంధించను? బర్మాలోని మండేలా. గాంధీజీ యొక్క తాత్విక గురువు ఎవరు? లియో టాల్స్టాయ్. రాజాజీ ప్రణాళిక ఏ సంవత్సరంలో రూపొందించారు? 1943. విజయనగర చరిత్రపై పరిశోధన జరిపినది ఎవరు? రాబర్ట్ నోయల్. కాకతీయ రాజ్య స్థాపకుడు ఎవరు? బేతరాజు 1. సంస్కృత భాషలో నీతిసారం గ్రంథ రచయిత ఎవరు? రుద్రదేవుడు. ఎవరి అనుచరుల్ని జెస్యూట్స్ అంటారు? ఇగ్నేషియన్ లయోలా. చర్చి దురాశతో కూడిన వ్యవస్థగా మారిందని, సాధారణ ప్రజల నుండి తమ చిత్తం వచ్చినట్లు డబ్బులు వసూలు చేస్తుందని విమర్శించింది ఎరాస్మస్ థామస్ మోర్. భౌగోళిక అన్వేషణలో ఏ దేశానికి చెందిన నావికులు కీలక పాత్ర పోషించిరి? పోర్చుగల్, స్పెయిన్.
ఏ సంవత్సరంలో జర్మనీలో రైతాంగ తిరుగుబాటు సంభవించింది? ఏడి 1525. ఫ్రాన్స్ను పాలించిన ఏ సంస్థ 1792 సెప్టెంబర్ 21న ఫ్రాన్స్లో గణతంత్ర ప్రభుత్వాన్ని నెలకొల్పింది? జాతీయ కన్వెన్షన్. ఫ్రాన్స్లో ఏ రాజ్యాంగం చట్టాలను చేసే అధికారం జాతీయ శాసనసభకు ఇచ్చింది? 1791 రాజ్యాంగం. చర్చి విధించే వైద్ అంటే పండిన పంటలో 10వ వంతు. ఫ్రెంచి సమాజంలో రెండవ ఎస్టేట్లో గల సభ్యులు కులీన వర్గం. ఎయిటీన్ 1848 విప్లవాలు ఈ దేశంలో సంభవించాయి. ఫ్రాన్స్ 1866 1871ల మధ్య ఈ దేశం ఏకీకరణ సాధించింది. జర్మనీ ఏ సంవత్సరంలో వియన్నా కాంగ్రెస్ సమావేశం జరిగింది? 1815. సమైక్య ఇటలీకి తొలి పాలకుడు రెండవ విక్టర్ ఇమ్మాన్యుయల్. జుట్టు కత్తిరించడం, విగ్గులు తయారు చేయడం వంటి పనులు చేసిన శాస్త్రవేత్త రిచర్డ్ ఆర్క్రైట్. 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగంగా పేర్కొంది ఎరిక్ హాబ్స్బామ్. ఆస్ట్రియాకు చెందిన ఆర్చి డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ ఎప్పుడు హత్యకు గురైంది? 1914 జూన్ 28న. పోలాండ్ పక్షాన రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ఐరోపా దేశం ఇంగ్లాండ్. ఫ్రాన్స్ 1891లో ఈ దేశంతో రహస్య ఒప్పందం కుదుర్చుకుంది. రష్యా 1941 ఏప్రిల్లో గ్రీస్ను ఆక్రమించిన దేశం ఇటలీ. 1941లో అమెరికాలోని పెరల్ హార్బర్పై దాడి చేసిన దేశం జపాన్. యుఎన్ఓ బాలనిధి సంస్థ ఎక్కడ కలదు? న్యూయార్క్. 1947లో టర్కీ, గ్రీకు దేశాలలో జరిగిన కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులకు మద్దతు ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రూమన్. లాటిన్ అమెరికాలో సామ్యవాద వ్యవస్థను నిర్మించడానికి కృషి చేసింది ఫిడెల్ కాస్ట్రో. రష్యాలో ఎవరు అధికారంలోకి రావడంతో అమెరికా, రష్యాల మధ్య అన్ని పరీక్షల నిషేధం అమల్లోకి వచ్చింది? గోర్బచేవ్. భారత్, చైనాల మధ్య పంచశీల ఒప్పందంపై సంతకాలు ఎప్పుడు చేశాయి? 1954 ఏప్రిల్ 29. లడఖ్లో గల ఆక్సైచిన్ ప్రాంతం తనదేనని ఏ దేశం పేర్కొంది? చైనా. 1967లో అరబ్బులు ఈ దేశంపై దాడి చేసిరి. ఇజ్రాయెల్ దేశంపై. అమెరికా ట్రూమన్ సిద్ధాంతం ద్వారా ఏ దేశాలకు ఆర్థిక సహాయం చేసినది? గ్రీకు, టర్కీ. ఐరోపా ఆర్థిక సమాఖ్య ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1957లో. సార్క్ శిఖరాగ్ర మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? ఢాకా. ఏ దేశ చక్రవర్తిని దైవాంశ సంభూతిగాను సూర్య దేవత వారసునిగా భావించిరి? జపాన్. జపాన్లో కేంద్ర బ్యాంక్ ఎప్పుడు స్థాపితమైనది? 1882. 1840 సంవత్సరంలో అమెరికాలోని ఈ ప్రాంతంలో బంగారు నిధులు కనుగొనడం జరిగింది. కాలిఫోర్నియా. కౌంట్ కామిలో డే కపూర్ ఏ సంవత్సరంలో సార్డీనియా ప్రధానమంత్రి అయ్యను? 1852. విల్లా ఫ్రాంకా సంధి ఏ దేశాల మధ్య జరిగింది? ఫ్రాన్స్, ఆసియా. 1866 ఆగస్టులో జరిగిన ఆస్ట్రియా-ప్రష్యా యుద్ధం అనంతరం జరిగిన సంధి ఏది? ప్రేగ్ సంధి.
తొలి విశ్వవిద్యాలయాలు ఏ దేశంలో ఆవిర్భవించాయి? ఇటలీ. గిరిజన తెగల ఆర్థిక రాజకీయ అవకాశాల కోసం పోరాడిన అమెరికా అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్. ఆటోవాన్ బిస్మార్క్ ఎక్కడ జన్మించెను? బ్రాండన్బర్గ్. ఫ్లెష్విక్ హోల్స్టీన్ సంస్థానాలను డెన్మార్క్లో విలీనం చేసినది ఎవరు? 9వ క్రిస్టియన్. ఫ్రెంచి వారు ఆల్సస్ లొరెన్ ప్రాంతాలను ఏ సంధి ద్వారా జర్మనీకి వదులుకున్నారు? ఫ్రాంక్ఫర్ట్ సంధి. 16వ లూయి భార్య మేరీ ఆంతువానెత్ ఏ దేశపు రాకుమారి? ఆస్ట్రియా. గొప్ప కవి, చరిత్రకారుడు, నాటకకర్త మరియు శాస్త్రవేత్త ఎవరు? వోల్టేర్. మానవ హక్కుల ప్రకటనను ఫ్రాన్స్లో ప్రవేశపెట్టినది లఫయత్. ఫ్రాన్స్లో జాకోబియన్ క్లబ్కు ప్రధాన నాయకుడు ఎవరు? రాబిస్పియర్. ఫ్రాన్స్లో కొత్త రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1791 అక్టోబర్ 1. నెపోలియన్ ఏ సంవత్సరంలో ఆస్ట్రియాపై దండెత్తను? 1797లో. 17వ శతాబ్దంలో జాన్కి ఏమి కనుగొనను? ఫ్లయింగ్ షటిల్. ఆసియాలో పారిశ్రామికంగా అవతరించిన తొలి దేశం జపాన్. పెవర్న్ నదిపై ప్రపంచంలో తొలిసారిగా ఇనప వంతెనను నిర్మించినది ఎవరు? 3వ డర్బీ. చవుడు లవణీయ స్ఫటికీయ భూభాగాలను ఏమందరు? కల్లార్. పర్వతాలలో సహజ సిద్ధంగా గల రహదారి మార్గాలను ఏమందరు? బెడ్స్. మన దేశంలో అగ్నిపర్వత ప్రక్రియ వలన ఏర్పడిన దీవులు అండమాన్ నికోబార్. అనైముడి పర్వత శిఖరం ఎత్తు 2695 మీటర్లు. దక్కన్ పీఠభూమి ఏ శిలలతో ఏర్పడింది? బసాల్ట్ లావా. మెకిర్ పర్వతాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి? అస్సోం. ఆరావల్లి పర్వతాలలో ఎత్తైన పర్వత శిఖరం ఏది? గుర్సికార్. ఇంగ్లీషు ఛానల్ ఏ దేశాల మధ్య ఉంది? ఇంగ్లాండు, ఫ్రాన్స్. డాగర్ బ్యాంక్ గల సముద్ర ప్రాంతం ఏది? ఉత్తర సముద్రం. యూరల్ పర్వతాలు ఏ దేశంలో ఉన్నాయి? జర్మనీ. స్కాండినేవియా ద్వీపకల్ప దేశాలు స్పెయిన్, పోర్చుగల్. అనేక పట్టణాలలో ఖండాంతర వ్యాపారం ఈ నది ద్వారా జరుగుతుంది? ఓల్గా. అడవుల సంరక్షణ పేరుతో ఈ కాలంలో అడవుల నుండి గిరిజనులను పెద్ద ఎత్తున తొలగించారు? 1920, 1940. ఈ సంవత్సరాలలో చేసిన చట్టాల ద్వారా అటవీ శాఖను ఏర్పాటు చేసి అడవులపై నియంత్రణ చేశారు? 1864, 1878. సూర్యుడి నుండి భూమి గ్రహించే సౌరశక్తి గల పేరు? సూర్యపుటం. ప్రపంచంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం ఏది? ఓస్టాక్. ఉత్తరార్ధగోళంలో సూర్యకిరణాల పతన కోణం ఈ నెలలో ఎక్కువ? నవంబర్, డిసెంబర్. సముద్ర తరంగాలు ఏర్పడటకు ప్రధాన కారణం? సముద్రంపై వీచే గాలులు. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్న వారిలో భారతదేశం యొక్క వాటా శాతం ఎంత? 13%. ఉల్టా ఫూల్ పురాతన వంతెన రాష్ట్రం ఏది? బీహార్. ఆంధ్ర పీఠభూమి ఏ శిలలతో ఏర్పడింది? ఆర్కియన్. ఆంధ్రప్రదేశ్లోని కొండలను ఉత్తర దక్షిణ భాగాలుగా విభజిస్తున్న నది ఏది? కృష్ణా, గోదావరి. అరమాక్ కొండ లేదా జిందగడ ఎత్తు మీటర్లలో 1690 మీటర్స్. విశాఖలోని బొర్రాగోలు ఏ నది ప్రయాణించుట వలన ఏర్పడ్డాయి? గోస్తని నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పుష్పం మల్లెపువ్వు.
వేసవి శీతాకాలాల మధ్య ఋతువు ఏది? శరత్ ఋతువు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన సంవత్సరము 31 అక్టోబర్ 2019. కాంచనగంగా పర్వత శిఖరం ఏ హిమాలయాల్లో కలదు? అస్సాం హిమాలయాలు. మన దేశంలోని ఉత్తర మైదానాలలో అతిపెద్ద భాగం బంగర్. మైసూర్ పీఠభూమి సగటు ఎత్తు 600 నుంచి 900 మీటర్లు. థార్ ఎడారి ప్రపంచంలో 9వ పెద్ద ఎడారి. ప్రపంచంలో అతిపెద్ద నదీ ద్వీపమైన మజులీ ద్వీపం ఏ నదిలో కలదు? బ్రహ్మపుత్ర. జబల్పూర్ వద్ద నర్మదా నదిపై ఏర్పడిన జలపాతం ఏది? ధువంధార. పశ్చిమ కనుమలలో పుట్టి అరేబియా సముద్రంలో కలిసే నదుల్లో పెద్ద నది ఏది? శరావతి. పరుష్ని లేక ఐరావతి నదిగా పిలువబడే నది ఏది? రావి నది. ఛత్తీస్గఢ్లోని దండకారణ్య ప్రాంతంలో గల రాయ్పూర్ సమీపంలోని సిహోవా వద్ద జన్మిస్తున్న నది ఏది? మహానది. తమ పరిపాలనలో గల గ్రామాలు పట్టణాల వివరాలు తెలుసుకోవడానికి పటాలను తయారు చేసిన వారు చైనీయులు. 1776లో భారతదేశ సర్వేయర్ జనరల్గా నియమించబడిన వారు జేమ్స్ రన్నెల్. పటాలను తయారు చేయడానికి అరబ్బు పండితులు నావికులు వీరి పుస్తకాలను ఉపయోగించుకున్నారు. టాల్మీ. ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఏప్రిల్ 22. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం విశ్వంలో కనీసం ఎన్ని బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి? 125. ఒక ప్రదేశం యొక్క ఉనికిని ఏ పటాల ద్వారా తెలుసుకోవచ్చు? రాజకీయ పటాలు. భౌతిక పటాలలోనూ విషయ నిర్దేశిత పటాలలోనూ 7,000 మీటర్ల నుండి 8,000 మీటర్ల ఎత్తుగల ప్రదేశాలను నారింజ రంగులో చూపిస్తారు. ఆధునిక గ్లోబును 1570లో రూపొందించినది టెకియాల్ది. మధ్యలో పల్లంగా ఉండి చుట్టూ ప్రవాల భిత్తికలచే ఏర్పడిన చిన్న దీవుల సముదాయాన్ని అట్టాల్ అంటారు. ఎడారి ప్రాంతంలలో గట్టి శిలపొర మాత్రం రిడ్జుల మాదిరిగా కనిపిస్తే వాటిని ఏమందరు? జాగేన్. ఉత్తర అమెరికాలోని హడ్సన్ బే దీనికి ఉదాహరణగా పేర్కొంటారు. కోత మైదానం. ఉత్తరాది మైదానాలలో పొడిగా వేడిగా వీచే స్థానిక పవనాలను లూ అని పిలుస్తారు. తుంగభద్రా నది యొక్క మొత్తం పరివాహక ప్రాంత విస్తీర్ణం 71,417 చదరపు కిలోమీటర్లు. శీతల జల ప్రవాహం కురైల్. యురేషియా ఫలకాన్ని ఇండియా ఫలకం నెట్టడం వలన ఏర్పడిన పర్వతాలు హిమాలయాలు. జందాని చీరలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? ఉప్పాడ. 2001-2011 మధ్య మన దేశంలో పెరిగిన అక్షరాస్యత శాతం ఎంత? 9%. 2011 లెక్కల ప్రకారం స్త్రీ పురుషుల నిష్పత్తి అధికంగా గల కేంద్రపాలిత ప్రాంతం ఏది? పుదుచ్చేరి. తూర్పు తీరంలో అతి పురాతన కృత్రిమ పోర్టు ఏది? చెన్నై. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్ర కార్యాలయంగా సికింద్రాబాద్ను ఏర్పాటు చేసిన సంవత్సరం 1966. పశ్చిమ బెంగాల్లోని సిలిగురి నుండి డార్జిలింగ్ వరకు గల జాతీయ రహదారి ఏది? NH-55. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అమలులోనికి వచ్చిన సంవత్సరం ఏది? 1995. మన దేశంలో మొదటిసారిగా భూకంప అధ్యయన కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? కోల్కతా. పాట్కాయ్ కొండలు వీటిలో భాగంగా ఉన్నాయి. పూర్వాంచల్. హిమాలయాలకు తూర్పు సరిహద్దుగా గల లోయ ఏది? దిహాంగ్ లోయ. అడవుల సంరక్షణ పేరుతో ఈ సంవత్సరం నుండి గిరిజనులను పెద్ద ఎత్తున అడవుల నుండి తొలగించారు. 1920. టండ్రా ప్రాంతంలో సూర్యుడు ఉదయించని నెల ఏది? జనవరి. ఢిల్లీ సముద్ర తీరానికి ఎంత ఎత్తులో ఉన్నది? 200 మీటర్లు. ఈ సంవత్సరంలో విలియం లాంప్టన్ ప్రపంచంలోనే
ముఖ్యమైన భౌగోళిక సర్వేను చేసెను. 1802 భౌతిక పటాలలో పర్వత శిఖరాల ఉన్నతిని ఏ రంగుతో సూచిస్తారు? ఊదా రంగు. డచ్ కార్టోగ్రాఫర్ ఎవరు? గెరార్డస్ మెర్కేటర్. పటంలోని వివరాలను చదవడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఉపకరించే అంశాలను కలిగిన పట్టిక ఏది? లెజెండ్. సాధారణంగా పటం పైభాగంలో అమరి ఉండేది ఏది? శీర్షిక. ఏటవాలు ప్రాంతాలలో నేల కోతను తగ్గించుటకు సరైన పద్ధతి ఏది? టెర్రస్ సాగు. ఉత్తర స్వీడన్లో ఈ ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. ఇనుము. ఉత్తర అమెరికాలోని అపలేచియన్ ప్రాంతంలో ఎక్కువగా లభిస్తున్న ఖనిజం ఏది? బొగ్గు. ఖననం చేయబడిన సూర్యరశ్మిగా పిలువబడే ఖనిజం ఏది? బొగ్గు. నల్లని బంగారంగా పిలువబడేది ఏది? బొగ్గు. కొన్ని సందర్భాల్లో పెట్రోలియం కూడా నల్లని బంగారంగా పిలుస్తారట. ప్రపంచంలో మొదటిసారిగా జల విద్యుత్తును అభివృద్ధి చేసిన దేశం ఏది? నార్వే. ప్రపంచంలో అధిక సంఖ్యలో భూ ఉష్ణ శక్తి కేంద్రాలను కలిగిన దేశం అమెరికా. ప్రపంచంలో మొదటిసారిగా వేళా శక్తి కేంద్రాన్ని ఏ దేశంలో నిర్మించారు? ఫ్రాన్స్. హిమాచల్ ప్రదేశ్లోని మణికరణ దీనికి ప్రసిద్ధి. భూ ఉష్ణ శక్తి. బీహార్ రాష్ట్రంలో రబీ కాలంలో మాత్రమే పండిస్తున్న పంట ఏది? మొక్కజొన్న. ఏ పంటకు సంవత్సరంలో 210 రోజులు మంచు కురవని రోజులు కావాలి? పత్తి పంటకు. అనాస పండ్లకు ప్రసిద్ధి డాష్ రాష్ట్రం? మేఘాలయ. గ్రీన్ రెవల్యూషన్ ఎరువులకు సంబంధించింది. థాయిలాండ్ దేశంలో విస్థాపన వ్యవసాయంలో ఏమని పిలుస్తారు? తయారీ. పండ్లు పూల తోటలను కూరగాయలను వాణిజ్యపరంగా పెంచడం ఏమందరు? హార్టికల్చర్. ప్రపంచ దేశాలన్నింటిలో భారతదేశం యొక్క అత్యధిక ఉత్పత్తి ఏది? తేయాకు. భారతదేశంలో మొదటిసారిగా హరిత విప్లవం ఏ సంవత్సరంలో జరిగింది? 1967-68. కేంద్ర మామిడి పరిశోధనా సంస్థ ఉన్న చోటు? లక్నో. రూర్కెలా ఉక్కు కర్మాగారం ఏ నది ఒడ్డు నిర్మించబడింది? బ్రాహ్మణి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్ర కార్యాలయం ఎక్కడ నెలకొని ఉంది? ఢిల్లీ. ఖనిజపు తైలం మరియు ద్రవ బంగారంగా పిలువబడేది ఏది? పెట్రోలియం. మన దేశంలో జనపనార మిల్లులు అధికంగా గల రాష్ట్రం? పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్లోని రూప్ నారాయణపూర్లో నెలకొల్పబడినది ఏది? హిందుస్థాన్ కేబుల్ కర్మాగారం. మైకా లేక అబ్రకం ఉత్పత్తిలో భారతదేశ స్థానం? మొదటి స్థానం. చెరకు పంటకు కావాల్సిన ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 27 డిగ్రీల సెంటీగ్రేడ్. దేశంలో ఆముదాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో గల రాష్ట్రం ఏది? గుజరాత్. స్టెయిన్లెస్ స్టీల్ను ఉత్పత్తి చేసే సేలం ఉక్కు కర్మాగారం ఉత్పత్తిని ప్రారంభించిన సంవత్సరం ఏది? 1982. నేముంగి ఇనుప కన్నులు గల రాష్ట్రం? జార్ఖండ్. ఫండమెంటల్స్ ఆఫ్ ఎకనామిక్ జాగ్రఫీ అనే పుస్తకాన్ని రచించింది బెంటన్ వాన్ రాయన్. ప్రాథమిక కార్యకలాపాలలో నిమగ్నమైన వ్యక్తులను ఏమందరు? రెడ్ కాలర్ కార్మికులు అందరూ. ఆదిమ జీవనాధార వ్యవసాయాన్ని మధ్య అమెరికాలో ఏమని పిలుస్తారు? మిల్టా. డాగర్ బ్యాంకు నెలకొని ఉన్న ప్రాంతం? ఉత్తర అట్లాంటిక్. ఉత్పాదక రంగంగా పిలువబడే రంగం? ద్వితీయ రంగం. బాక్సైట్ నిల్వలు అధికంగా గల రాష్ట్రం? ఒడిషా. భారత ప్రభుత్వం కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డును ఎప్పుడు స్థాపించింది? 1974. నిజ వ్యయార్హ ఆదాయం వస్తు సేవల నిజ ఉత్పత్తి ద్రవ్యోల్బణ విరామము. దేనికైతే సర్వజనామోదం కలిగి ఉన్నదో అదే ద్రవ్యము అని అన్నది రాబర్ట్సన్. కోశపరమైన లోటు వడ్డీ చెల్లింపుల భేదమును ప్రాథమిక లోటు అంటారు. విజయనగర సామ్రాజ్యంను రచించినది ఎవరు? పిసిపాటి శ్రీరామ శర్మ.
గ్రీన్ పీస్ ఉద్యమ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ఆమ్స్టర్డామ్. అల్యూమినియం, మెగ్నీషియం, కాల్షియం కార్బోనేట్స్ ఎక్కువ ఉన్న నేలలు నల్లరేగడి నేలలు. ఇనుము, పొటాషియం ఎక్కువ ఉన్న నేలలు ఎర్ర నేలలు. ఇనుము, అల్యూమినియం ఆక్సైడ్లు ఎక్కువ ఉన్న నేలలు లేటరైట్ నేలలు. 70 నుండి 200 సెంటీమీటర్ల వర్షపాతం గల ప్రాంతాలలో విస్తరించి ఉన్న అరణ్యాలు ఏవి? ఆకురాల్చు అరణ్యాలు. దేశంలో తొలిసారి హైకోర్టుల పుట్టుక 1862. భారత బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం ఎప్పుడు చేశారు? 1949. 8వ పంచవర్ష ప్రణాళిక నికర జాతీయోత్పత్తి వార్షిక వృద్ధి రేటు ఎంత? 6.7%. ఏ నిరుద్యోగితను బహిరంగ నిరుద్యోగిత అంటారు? వ్యవస్థాపరమైన నిరుద్యోగిత. జమీందారీ పద్ధతిని కారన్ వాలిస్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1793. భారత ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక రూపొందించే సంవత్సరము 1943. ఆంధ్రప్రదేశ్ ధూమపాన నిషేధం ఆరోగ్య పరిరక్షణ చట్టం చేసిన సంవత్సరము 2002. వాహనాల రిజిస్ట్రేషన్ చేయనది ఆర్టీఏ. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో స్త్రీ పురుష నిష్పత్తి ఎంత ఉంది? 997:1000. ప్రజాహితానికి వ్యక్తులు అందించే నిర్ణాయక సేవయే పౌరసత్వం అన్నవారు లాస్కీ. చైనాలో కమ్యూనిస్టు విప్లవం 1949 సంవత్సరంలో వచ్చింది. సోవియట్ రష్యా విచ్ఛిన్నమైన సంవత్సరము 1991. 2010 డిసెంబర్లో అరబ్ ప్రపంచంలో ప్రారంభమైన ఉద్యమాన్నే అరబ్ వసంతంగా వర్ణిస్తారు. అరబ్ వసంతం మొదట ఈ దేశంలో ప్రారంభమైనది. టునీషియా. బర్మాలో ప్రజలకు హక్కులు కల్పించాలని పోరాడుతున్న సంస్థ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ. బెల్జియంలో ఫ్రెంచ్ భాష మాట్లాడే ప్రాంతం సైలేషియా. బెల్జియంలో ఫ్లెమిష్ ప్రాంతంలో మాట్లాడే భాష డచ్. అమెరికాలో నల్ల జాతీయులకు ఓటు హక్కు కల్పించిన సంవత్సరము 1965. ఆంగ్ సాన్ సూకీ నోబెల్ బహుమతి పొందిన సంవత్సరం 1991. మెక్సికోకు స్వాతంత్రం లభించిన సంవత్సరము 1930. సహజ హక్కుల సిద్ధాంతంను ప్రతిపాదించింది జాన్ లాక్. ప్రభుత్వం యొక్క స్వరూపాన్ని తెలిపేది రాజ్యాంగం అన్నవారు స్టీఫెన్ లీకాక్. ప్రభుత్వాలను నిరంకుశ ప్రజాస్వామ్య ప్రభుత్వాలుగా వర్గీకరించిన వారు స్టీఫెన్ లీకాక్. క్యాబినెట్ అనే పదాన్ని ప్రకరణ 352లో చేర్చిన రాజ్యాంగ సవరణ 44వ సవరణ. రాష్ట్ర ప్రభుత్వ సంబంధ ప్రకరణలు 152 నుంచి 237. ఆర్టికల్ 153 ప్రకారం గవర్నర్ను రాష్ట్రపతి నియమిస్తారు. చౌరీ చౌరా సంఘటన ఏ రాష్ట్రంలో జరిగింది? ఉత్తరప్రదేశ్. ఆదేశిక సూత్రాల ప్రధాన లక్ష్యం శ్రేయోరాజ్య స్థాపన. ప్రాథమిక విద్యకు ప్రాథమిక హక్కు హోదా కల్పించిన రాజ్యాంగ సవరణ 86వ రాజ్యాంగ సవరణ. 1978లో ఆపరేషన్ బర్గా చేపట్టిన రాష్ట్రం బెంగాల్.
friends. Thank you. Please subscribe.